హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ టెట్ పేపర్ 2A 3/3/2024 సెషన్ 1 మ్యాథ్స్ సైన్స్ పేపర్లో ఇచ్చినటువంటి సైకాలజీ 30 బిట్స్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామండి. వీడియో చూసే ముందు మిత్రులందరికీ చిన్న మనవి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్లో ఏపీ టెట్కి సంబంధించి క్విక్ రివిజన్ కింద సైకాలజీ, తెలుగు, ఈవీఎస్, సైన్స్, సోషల్ మెథడాలజీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ముందుగా సైకాలజీలో మొదటి ప్రశ్న చూద్దామండి. పిగ్మాలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథ రచయిత ఎవరు? పిగ్మాలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రోసెంథాల్ మరియు జాకోబ్సన్ అండి. రోసెంథాల్ అండ్ జాకోబ్సన్, వీళ్ళ అసలు పేర్లు వచ్చేసి రాబర్ట్ రోసెంథాల్ మరియు లెనోర్ జాకోబ్సన్ అండి వీళ్ళ పేర్లు. ఇద్దరు కలిపి రాసిన పుస్తకం ఇది. ఇది మొదటి మరియు రెండవ తరగతి విద్యార్థుల పనితీరుపై ఉపాధ్యాయుల నిరీక్షణ ప్రభావాల గురించి రాసిన పుస్తకం ఇది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి ఏది? క్రింది వాణిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సాధికార తత్వ పెంపక శైలి అండి. ఆప్షన్ 3 సాధికార తత్వ పెంపక శైలి రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, వికాస దశల ప్రకారం ఇది మధ్య దశ. క్రింది వాటిలో వికాస దశల ప్రకారం ఇది మధ్య దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలండి. ఆప్షన్ 2 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య దశ. తర్వాత ప్రశ్న, వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం ఏది? క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. వికాసం బహుమితీయమైనది. ఆప్షన్ 4 వికాసం బహుమితీయమైనది రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఎలిజబెత్ హర్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1వ సంవత్సరం వయసు గల బిడ్డ ఈ దశకు చెందుతుంది. ఎలిజబెత్ హర్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1వ సంవత్సరం వయసు గల బిడ్డ ఈ దశకు చెందుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, శైశవ దశ. ఆప్షన్ 3 శైశవ దశ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో ఉద్వేగం కానిది ఏది? క్రింది వాణిలో ఉద్వేగం కానిది ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియో చివరన ఎన్ని ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కూడా కామెంట్ చేయండి. క్రింది వాణిలో ఉద్వేగం కానిది ఆప్షన్ 2 పాడడం అండి రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 పాడడం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది. కింది వాణిలో కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి, పూర్వ సాంప్రదాయ నైతికత. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ నైతికత రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, రాము వయస్సు 12 సంవత్సరాలు, అతని మానసిక వయస్సు 15 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. అయినా రాము ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ ఎంత అని అడుగుతున్నారు. రాము వయస్సు వచ్చేసి 12 సంవత్సరాలు, అతని మానసిక వయసు 15 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. అయినా రాము యొక్క ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి, 125. రాము యొక్క ప్రజ్ఞాలబ్ధి 125 అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, రాణి ఒక పద్యాన్ని నేర్చుకొనడానికి 10 సార్లు చదివింది. 1 నెల తర్వాత పునఃస్మరణలో కొన్ని తప్పులు దొర్లాయి. మళ్ళీ దోషం లేకుండా అంటే తప్పులు లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అయితే రాణి యొక్క పొదుపు గణన ఎంత? రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదివింది. 1 నెల తర్వాత పునఃస్మరణలో కొన్ని తప్పులు దొర్లాయి. మళ్ళీ తప్పులు లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. ఇక్కడ రాణి యొక్క పొదుపు గణన ఎంత?
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 50% అండి. 50% రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, కింది వాణిలో సరైనది కానిది, కింది వాణిలో సరి అయినది కానిది ఏది? ఆప్షన్ 4 అండి, అంతర్దృష్టి అభ్యసనం పిల్లి. సరైనది కానిది అంతర్దృష్టి అభ్యసనం పిల్లి అవుతుంది. తర్వాత ప్రశ్న, సరళకు తెలుగు బాగా వచ్చు, దీనివలన ఆమె ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదిలీ ఏది? సరళకు తెలుగు బాగా వచ్చు, దీనివల్ల ఆమె ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదిలీ ఏది? ఆప్షన్ 2 రుణాత్మక బదిలీ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, డిస్పాషియా అనేది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భాషణములో వైకల్యము. ఆప్షన్ 3 భాషణములో వైకల్యము రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, మూర్తిమత్వ గతిశీలతలు చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి. మూర్తిమత్వ గతిశీలతలు చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. మనోవిశ్లేషణ సిద్ధాంతం. చేతనం, ఉపచేతనం, అచేతనం కనబడేది మనోవిశ్లేషణ సిద్ధాంతంలో. తర్వాత ప్రశ్న, మిన్నెసోటా మల్టీఫేజ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ MMPIలో ప్రశ్నల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 550. ప్రశ్నల సంఖ్య 550 రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, ఇతివృత్త గ్రాహ్యక నికష TATను అభివృద్ధిపరిచిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ముర్రే మరియు మోర్గాన్. ఆప్షన్ 2 ముర్రే మరియు మోర్గాన్ అనేవారు అభివృద్ధిపరిచారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, FLNను విస్తరించండి. FLNను విస్తరించండి. FLN యొక్క అబ్రివేషన్ అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ ఏది? పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 NCERT అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 NCERT రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, NEP 2020 చైర్మన్ ఎవరు? NEP 2020 చైర్మన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 డాక్టర్ కస్తూరి రంగన్. NEP 2020లో ఉన్నటువంటి చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఆప్షన్ 2 ముగ్గురు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి, ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలి. తర్వాత ప్రశ్న, RTA 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం ఎంత? RTA 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 25. ఆప్షన్ 4 25% రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, RTA 2009 ప్రకారం ఈ క్రింది వాణిలో సరి అయినది? RTA 2009 ప్రకారం ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 TC లేనప్పటికీ ప్రవేశం తిరస్కరించరాదు. TC లేనప్పటికీ ప్రవేశం తిరస్కరించరాదు కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని ఇవ్వడం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఈ మూల్యాంకనం క్రిందికి వస్తుంది.
ఉత్తీర్ణతా ధ్రువపత్రాన్ని ఇవ్వడం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఈ మూల్యాంకనం క్రిందకి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. ఎన్సిఎఫ్ 2005 ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞాన నిర్మాణం. జ్ఞాన నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో ఇన్పుట్ సాధనం ఏది? క్రింది వాణిలో ఇన్పుట్ సాధనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్కానర్ అండి. ఆప్షన్ 4 స్కానర్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండి. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్ ఏది? క్రింది వాణిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి ఫోటోషాప్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధం లేని అప్లికేషన్ ఫోటోషాప్ అండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ ఏది? క్రింది వాణిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి ఫేస్బుక్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ ఫేస్బుక్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు? క్రింది వాణిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్. ఆప్షన్ 2 హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏది? పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి మనబడి నాడు నేడు. ఆప్షన్ 1 మనబడి నాడు నేడు రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, జగనన్న విద్యా దీవెన దీనిని ఉద్దేశించినది. అందరూ గమనించగలరు, ఈ ప్రశ్న 2004లో వచ్చినటువంటిది కాబట్టి ఆ యొక్క గవర్నమెంట్ బేస్ చేసుకుని ఇచ్చినటువంటి ప్రశ్న. జగనన్న విద్యా దీవెన దీనిని ఉద్దేశించినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫీజు రీయింబర్స్మెంట్ కోసం. ఆప్షన్ 4 ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఉద్దేశించబడినది జగనన్న విద్యా దీవెన పథకం. అలాగే మన ఛానల్లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఈవీఎస్, సైన్స్, సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.